Okay. Fundamental theorem of integral calculus. Statement if f is Riemann integrable on closed a comma b and phi is a primitive of f, phi is a primitive of f, then integral a to b f of x dx is equals to phi of b minus phi of a. సో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్ ఏం చెప్తుందంటే, సో థియరం ఏంటంటే ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రబుల్ అవుతూ ఫై అనేది ఎఫ్ యొక్క ప్రిమిటేటివ్ అంటే యాంటీ డెరివేటివ్ అయితే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఫై ఆఫ్ బి మైనస్ ఫై ఆఫ్ ఏ. సో ప్రూఫ్. సో ఇక్కడ థియరం ఇచ్చినప్పుడు థియరంలో డెఫినేషన్స్ అన్నీ రాసుకోవాలి. ఫస్ట్ ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రబుల్ గివెన్ ఎఫ్ ఈజ్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. సో ఇక్కడ మనం ఒక పార్టీషన్ తీసుకోవాలి. కన్సిడర్ ఏ పార్టీషన్ P is equals to A is equals to x0, x1, x2, so on, xn is equals to B of closed A comma B. సో ఏ కామా బీకి ఒక అంటే ఏ కామా బి మధ్యలో వాల్యూస్ ఇవన్నీ అలా ఒక పార్టీషన్ తీసుకోవాలి. తర్వాత అండ్ ఇక్కడ ప్రతి దానికి మళ్ళీ x0కి x1కి x2కి మళ్ళీ మధ్యలో అన్నిటికీ ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకున్నాం. ఇక్కడ మనం సబ్ ఇంటర్వల్స్ తీసుకునేటప్పుడు క్లోజ్ ఇంటర్వెల్లో తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ సపోజ్ xr-1 less than or equal to xr less than or equal to xr for r is equals to 1, 2, so on n. అంటే ఇక్కడ xr-1కి xrకి మధ్యలో xr అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ r ఈక్వల్ టు 1 రాసాం అనుకోండి, x0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు xy1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x1. అంటే x0కి x1కి మధ్య ఒక ఎలిమెంట్ xy1. సో అలాగా తీసుకుని ఇక్కడ డెఫినేషన్ రాయాలి. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్కి ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రల్ కాబట్టి డెఫినేషను. సో వీ హ్యావ్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ లిమిట్ నామ్ p tends to 0 sigma r running from 1 to n phi of xr delta r వేర్ ఓకే దీన్ని 1 అనుకుంటాం. అయితే ఇక్కడ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మనం లిమిట్ ఫార్ములా రాయొచ్చు అనమాట. లిమిట్ నామ్ p tends to 0 సిగ్మా r ఈక్వల్ టు 1 to n phi of xr delta r అని రాయొచ్చు. సో నెక్స్ట్ సో ఇది డెఫినేషన్. ఫై అనేది రీమాన్ ఇంటిగ్రల్ కాబట్టి ఇలా రాసాము. నెక్స్ట్ ఎఫ్ అనేది ప్రిమిటేటివ్ అని ఇచ్చారు, అది తీసుకోవాలి. సో గివెన్ ఫై ఈజ్ ప్రిమిటేటివ్ ఆఫ్ ఎఫ్. సో ఫై అనేది ప్రిమిటేటివ్ అంటే బై ది డెఫినేషన్ ఆఫ్ ప్రిమిటేటివ్ అంటే యాంటీ డెరివేటివ్. డెఫినేషన్ డివైడ్గా ఏం చెప్తాం, దట్ ఈజ్ phi dash of x is equals to f of x for all x belongs to closed a comma b. దీన్ని 2 అనుకుంటాం. సో ఇక్కడ థియరంలో 2 చేసాము. అయితే ఇక్కడ లెగ్రాంజెస్ థియరం తీసుకోవాలన్నమాట. సో బై లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం. సో లెగ్రాంజెస్ థియరం ఏం చెప్తుందంటే, డెఫినేషన్ ప్రకారం ఎఫ్ అనేది ఎఫ్ ఫ్రమ్ ఏ కామా బి టు ఆర్ ఈజ్ ఏ ఫంక్షన్. దెన్ ఫస్ట్ వన్
f is continuous and derivable on closed a comma b. Then అప్పుడు మనం ఏం చెప్తామంటే then there exists c belongs to closed a comma b such that phi of b minus phi of a by b minus a is equals to phi dash of c. సో ఇక్కడ ఇది లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ అన్నమాట. అంటే ఎఫ్ అనేది కంటిన్యూస్ డెరైవబుల్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బి మైనస్ ఏమవుతుంది ఎఫ్ డాష్ ఆఫ్ సి. అంటే సి అనేది ఏ కామా బికి మధ్య ఒక ఎలిమెంట్. అది ఇక్కడ మనం అప్లై చేస్తాం. ఇక్కడ ఫై అనేది ప్రిమిటేటివ్ కాబట్టి ఫై డాష్ ఆఫ్ ఎక్స్ అని ఉంది కాబట్టి ఫై ఈజ్ డెరైవబుల్ అవుతుంది. సిన్స్ phi is derivable on closed a comma b. phi అనేది derivable కాబట్టి సో phi is continuous and derivable on closed xr minus 1 comma xr for r is equals to 1 to so on n. అంటే ఇక్కడ ఏ నుంచి బీకి డెరైవబుల్ ఏ టు బి డెరైవబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం సబ్ ఇంటర్వల్ తీసుకున్నప్పుడు దానికి కూడా కంటిన్యూస్ డెరైవబుల్ అవుతుంది. అంటే ఇక్కడ లాగ్రాంజెస్లో ఫస్ట్ కండిషన్ ఇది అయింది కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు అంటే సి బిలాంగ్స్ టు ఏ కామా బి. అంటే ఇక్కడ జైఆర్ అనే ఎలిమెంట్ తీసుకోవాలి. జైఆర్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ xr minus 1 comma xr such that సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి అంటే ఇక్కడ ఫై తీసుకున్నాం కాబట్టి ఫంక్షన్ ఫై ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 బై ఎక్స్ఆర్ మైనస్ అంటే ఇక్కడ ఫై ఆఫ్ బి బదులు ఎక్స్ఆర్ తీసుకోవాలి, ఏ బదులు ఎక్స్ఆర్ మైనస్ 1 తీసుకోవాలి. సో ఫై ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 బై ఎక్స్ఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఫై డాష్ ఆఫ్ సి కదా. సో ఫై డాష్ ఆఫ్ సి అంటే ఇక్కడ జైఆర్ అని తీసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే సో ఇది అటే పట్టుకెళ్తాము. సో ఇక్కడ ఏం మిగులుతుందంటే ఫై ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 ఈక్వల్ టు ఫై డాష్ ఆఫ్ జైఆర్ ఇంటూ ఎక్స్ఆర్ మైనస్ 1 ఫర్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 to so on n అని రాసుకోవాలి. సో ఇప్పుడు రెండు వైపులా సిగ్మా అప్లై చేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సిగ్మా ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఫై ఆఫ్ జైఆర్ అంటే ఫై ఆఫ్ జైఆర్ మైనస్ ఫై ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఫై డాష్ ఆఫ్ జైఆర్ ఇంటూ ఎక్స్ఆర్ మైనస్ 1 అంటే దీన్ని డెల్టా ఆర్గా రాసుకోవచ్చు. అంటే లెంగ్త్ అనమాట, లెంగ్త్ ఆఫ్ ది సబ్ ఇంటర్వల్ డెల్టా ఆర్గా రాయొచ్చు. ఫర్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 to so on. సో నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ సిగ్మా విడగొట్టాలి. ఇక్కడ ఆర్ ఒకటి నుంచి ఎన్ కదా. సో 1 రాయండి ఫస్ట్, ఆర్ బదులు 1 రాయండి. 1 రాస్తే ఏమవుతుంది ఫస్ట్ది ఫై ఆఫ్ జై 1 మైనస్ ఫై ఆఫ్ x1 మైనస్ ఫై ఆఫ్ x1 మైనస్ 1 x0 ప్లస్ ఆర్ ఈక్వల్ టు 2 రాస్తే ఏమవుతుంది ఫై ఆఫ్ x2 మైనస్ ఫై ఆఫ్ x1 ప్లస్ ఆర్ ఈక్వల్ టు 3 రాస్తే ఏమవుతుంది ఫై ఆఫ్ x3 మైనస్ ఫై ఆఫ్ x2 అలా అప్ టు సో ఆన్ లాస్ట్ n వరకు రాయాలి. ఆర్ ఈక్వల్ టు n రాస్తే ఏమవుతుందంటే ఫై ఆఫ్ xn మైనస్ ఫై ఆఫ్ xn మైనస్ 1 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ దీన్ని ఏమని రాస్తామంటే సిగ్మా ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఫై డాష్ ఆఫ్ జైఆర్. ఇక్కడ ఫై డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏం చెప్పాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. సో అలాగే ఫై డాష్ ఆఫ్ జైఆర్ని ఏమని రాయొచ్చు అంటే ఎఫ్ ఆఫ్ జైఆర్ డెల్టా ఆర్ అని రాయొచ్చు. సో ఇక్కడ చూడండి ఫై ఆఫ్ x0 ఫై ఆఫ్ x1 క్యాన్సిల్ అయిపోతాయి, ఫై ఆఫ్ x2 క్యాన్సిల్ అయిపోతాయి. అలాగా అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. xn మైనస్ 1కు లాస్ట్ని ఈ రెండే మిగులుతాయి. ఫై ఆఫ్ xn మైనస్ ఫై ఆఫ్ x0 మైనస్ 1 మిగులుతుంది. సో ఆ రెండే ఇక్కడ మిగులుతుంది. సో ఆ రెండు ఇక్కడ మిగులుతాయి. సో ఏమవుతుందంటే ఫై ఆఫ్
xn మైనస్ ఫై ఆఫ్ xn మైనస్ 1 x0 మిగులుతుంది. సో యువతల ఏమవుతుంది సిగ్మా ఆ ఎఫ్ ఆఫ్ జైఆర్ డెల్టా ఆర్ అది ఇక్కడ రాసేస్తాం. దట్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఫై ఆఫ్ జైఆర్ డెల్టా ఆర్. ఇప్పుడు రెండు వైపులా లిమిట్ అప్లై చేద్దాము. సో లిమిట్ నామ్ p టెన్స్ టు 0 ఫై ఆఫ్ xn అంటే xn ఈక్వల్ టు b కదా, x0 ఈక్వల్ టు a కదా, అది ఇక్కడ రాసేద్దాం. ఫై ఆఫ్ b మైనస్ ఫై ఆఫ్ a ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ దీనికి కూడా లిమిట్ అప్లై చేయండి. లిమిట్ నామ్ p టెన్స్ టు 0 సిగ్మా ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఫై ఆఫ్ జైఆర్ డెల్టా ఆర్. సో ఇక్కడ నామ్ p కదా, ఇక్కడ ఏం p లేవు కాబట్టి ఈ రెండు రాసేస్తాం. సో ఫై ఆఫ్ b మైనస్ ఫై ఆఫ్ a ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు దీనికి ఏం రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి 1లో ఏం చేస్తాం లిమిట్ నామ్ p టెన్స్ టు 0 సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఫై ఆఫ్ జైఆర్ డెల్టా ఆర్ అంటే ఏం రాయొచ్చు ఇంటిగ్రల్ a to b ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాయొచ్చు. సో ఇక్కడ దీని బదులు ఏం రాయొచ్చు ఇంటిగ్రల్ a to b ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో ఇది మన థియరం. సో హెన్స్ ప్రూవ్డ్. సో దీన్నే మనం ఏమంటామంటే దిస్ థియరం ఈజ్ ఆల్సో కాల్డ్ సెకండ్ ఫండమెంటల్ థియరం ఆఫ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్ అంటాం. ఇక్కడ సెకండ్ ఫండమెంటల్ థియరం అన్న ఫండమెంటల్ థియరం ఆన్ ఇంటిగ్రల్ కాలిక్యులస్ అన్న ఇలాగే ఇదే అన్నమాట థియరం. సో థ్యాంక్ యూ.